శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 889 నామము విశ్వభ్రమణకారిణి. శ్రీమాత్రే నమః. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశ్వభ్రమణకారిణియే నమ అని చెప్పాలి. విశ్వము యొక్క భ్రమణమునకు కారిణి కారణమైనది. ఒక కణంలో కానీ వస్తువులో కానీ వ్యక్తిలో కానీ చలనం అనేది ప్రధానంగా 3 రకాలుగా ఉండటానికి అవకాశం ఉంది అని. 1 స్థానాంతర చలనము, 2 భ్రమణ చలనము, 3 స్పందనాత్మక చలనము. ఈ ప్రస్తుత నామంలో విశ్వం యొక్క భ్రమణ చలనం గురించి చెప్పబడుతుంది. భ్రమణ చలనంలో ఒక ఆవర్తన లక్షణము ఉంటుంది. స్టాండ్ వేసి సైకిల్ వెనక చక్రం త్రిప్పితే ఆ చక్రం తిరిగి చలనాన్ని భ్రమణ చలనం అంటారు. ఫ్యాను తిరగడం కూడా ఇలాంటిదే. సృష్టిలో ఈ భ్రమణ చలనము చాలా వాటిల్లో ఉంది. గ్రహాలు తమ చుట్టూ తాము తిరగటం భ్రమణ చలనం అయితే, సూర్యుని చుట్టూ తిరగటం పరిభ్రమణ చలనం అవుతుంది. భూమికి ఉన్న ఇటువంటి గమనం వలనే సూర్యోదయ సూర్యాస్త సమయాలు, రేయింబవలు, ఋతువులు, దీనికి చంద్రభ్రమణ చలనం కూడా తోడైతే శుక్లపక్ష కృష్ణపక్షాలు, చంద్రకళలు, తత్ఫలితంగా తిథులు, పూర్ణిమ, అమావాస్యాలు, మాసాలు, సంవత్సరాలు, ఆయనాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు ఏర్పాటవుతాయి. ఇవన్నీ భ్రమణ చలనం అనే లక్షణం మీద ఆధారపడి ఏర్పాటవుతాయి. అయితే ఇన్ని విధాలుగా ఇన్నిటితో నిండి ఉండే విశ్వం ఇలా భ్రమణ చలనంతో ఉండటానికి కారకులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే తప్పకుండా ఒక చైతన్య శక్తి వీటినన్నిటికీ కారణమై నడిపిస్తూ ఉండాలని నమ్మవలసి వస్తుంది. వీ కెన్ నాట్ బిలీవ్, మేం నమ్మలేము అని ఎవరైనా ఆంగ్లంలో కోపడితే వెయిట్ అంటిల్ యూ బిలీవ్, నమ్మేంత వరకు నిరీక్షించు అనే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. విశ్వభ్రమణానికి కారణమైన అమ్మవారు వ్యక్తుల మనసులను, చిత్తాలను కూడా భ్రమింపచేయగలదు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ భ్రమణ లక్షణాన్ని అన్ని రకాలుగాను, అన్ని విషయాల్లోనూ అమ్మవారు వినియోగించి విశ్వాన్ని తిన్నగా నడుపుతుంది. ఈ సృష్టిలో ఎన్నో లక్షణాలు, విలక్షణాలు ఉన్నా అవన్నీ విశ్వ కళ్యాణానికి అవసరమయ్యే విధంగానే ఉంటాయి. అది అమ్మవారి విశ్వ నిర్వహణలోనే ప్రత్యేకత. ఈశ్వర స్వరూపభూతానాం హృదేశే అర్జున తిష్ఠాతి భ్రమయానంత సర్వభూతాన్ని యంత్రరుడ నిమాహయ అని గీతాలో కూడా ఈ భ్రమణ చలనం గురించి చెప్పబడింది. విశ్వం యొక్క భ్రమణమునకు కారణమైనది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. విశ్వభ్రమణకారిణి అన్నిటి యొక్క సృష్టి స్థితి లయ భ్రమణములను చేయించున్నది. విశ్వేషాం బ్రహ్మాండానాం భ్రమణం సృష్టి స్థితి నాశరూపం యథాయథం కారయతి స్వభావేమైకే కవాయ వదంతి కాలం తదన్య పరిమ్యూమాన దేవస్యాన్య మహిమ తు లోకే ఎనేధం భ్రమ్యతే బ్రహ్మచక్రమితి శ్రుతే దేవానిష్ట మహిమా శక్తిరేవ భ్రమికేత్యర్థ భ్రమయాన్ సర్వభూతాని యంత్రరుడాని మాయాయతిథి స్మృత్యాచ్చ విశ్వశందో విష్ణుపరోహ వా విశ్వం విష్ణు వషట్కరో ఇత్యుక్తే తస్య భ్రమణకారిణే స్మరాయతే తావత్ కాళికాపురాణే లయమితిహాస విష్ణు ఏకదా యోమే మార్గేణ గరుడారూఢః గచ్చన్ అధః కామరూపే దేశే నీలాచలవాసినం కామక్యం దేవీం ప్రత్యన్నసనమాప్యానః దృత్ తమాప్రణ్యేమేవ గతః తతః తత్కోపశ్చేత్ సముద్రमध्ये పతితః సన్ తత్రేవ బ్రాహ్మణస్యేత్ తతః కియతా కాలేన గణేశः యంతి లక్ష్మీः నారదముఖాదిమాం వృత్తాంతం ఆకర్ణ్య తపసా కామక్యం ప్రసిద్ధ్య విష్ణుం సవధానీకృత్య బ్రహ్మణోదమోచయత్ తస్సోపి తామరాజ్య వైకుంఠలోక మధ్యవాస్యదితి.
అనేక బ్రహ్మాండ భ్రమణములను చేయించుచున్నది. విష్ణువుకు కామదేవి ద్వారా భ్రమణము కలిగించున్నట్టంటిది. సమస్తమైన బ్రహ్మాండముల యొక్క సృష్టి లయాదులనన్నిటినీ దేవి తన శక్తిచే చేయించుచున్నది. వేదంలో కొందరు కవులు ఈ బ్రహ్మాండమంతయు స్వభావముచే తిరుగుచున్నదని చెప్పుచున్నారు. మరికొందరు మోహమును చెందిన వారై కాలంచే తిరుగుచున్నావని చెప్పుచున్నారు. కానీ ఈ బ్రహ్మాండమంతయు భగవంతుని మహిమచే భ్రమించుచున్నది అని గలదు. భ్రమణం అనగా తిరుగుట, సృష్టి స్థితిలయాదులను పొందుట. భగవంతుని యందున శక్తియే ఈ బ్రహ్మాండములను త్రిప్పుచున్నది. అర్థము భగవానుడు యంత్రరూపం వలె సర్వభూతములను మాయచే త్రిపుచున్నవాడై అని స్మృతిలో కలదు. లేదా విశ్వశబ్దమునకు విష్ణువు అర్థము. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అను 2 శబ్దములను ఏకార్థబోధకములుగా చెప్పబడినవి. ఆ విష్ణువునకు భ్రమణము చేయించినది ఈ కథ కాళికా పురాణంలో కలదు. ఒకప్పుడు విష్ణుమూర్తి గరుడవాహనరుడై ఆకాశ మార్గమున పోవుచు మధ్య మార్గంలో క్రింద కామరూప దేశమందు నీలాచలమందు నివసించి ఉన్న కామదేవి సమీపమున ఉన్నను. ఆమె సమీపమునకు వెళ్ళక ఆమెను తిరస్కరించి నమస్కారము చేయకపోయాను. అందుచే కామదేవికి ఆగ్రహం కలిగెను. దాని వలన సముద్ర మధ్యమందు పడిపోయాను. అక్కడే పరిభ్రమించుచుండెను. తర్వాత కొంతకాలమునకు లక్ష్మీదేవి తన భర్తను వెదుకుకొనుచుండగా నారదుడు వచ్చి విష్ణుమూర్తికి కామదేవి వలన కలిగిన భ్రమణమును దాని వృత్తాంతమును వివరించెను. అంతా లక్ష్మీదేవి కామదేవిని గురించి తపమాచరించి కామదేవిని శాంతింపచేసెను. దానిచే విష్ణువు భ్రమణమును విడిచిపెట్టి సావధానము గలవాడయ్యెను. ఈ లలితాదేవి కామదేవి ద్వారా విష్ణువునకు కలిగిన భ్రమణమును నశింపచేసినది. తర్వాత నారదుడు కూడా విష్ణువును ఆరాధించి వైకుంఠమునకు ఏగెను. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.